అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం నుండి తాజాగా విడుదలైన వీడియో సాంగ్స్ యూట్యూబ్ను షేక్ చేస్తున్నాయి. సుకుమార్ రైటింగ్స్, మైత్రిభూమి మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన 2 పవర్ఫుల్ వీడియో సాంగ్స్ను చిత్ర బృందం రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు. హల్లల్లో హల్లో అంటూ సాగే మాస్ బీట్లో రామ్ చరణ్ ఊరమాస్ ఎనర్జీతో అదరగొట్టారు. ఈ పాటలో ఆయన ఏకంగా 38 కంటిన్యూస్ డిఫికల్ట్ స్టెప్స్ వేసి వీక్షకులను ఆశ్చర్యపరిచారు. మరో సంచలన సాంగ్ రై రై రారాలో రామ్ చరణ్ తన డ్యాన్స్ పవర్ హౌస్ను మరోసారి నిరూపించుకున్నారు. ఈ హై వోల్టేజ్ నెంబర్లో మెగా పవర్ స్టార్ ఏకధాటిగా 53 హెవీ స్టెప్స్ వేసి రికార్డు క్రియేట్ చేశారు. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్గా ఉన్న చరణ్ తన స్టామినాను ఈ పాటలో పూర్తి స్థాయిలో ప్రదర్శించారు. ఈ 2 పాటల్లోని స్క్రీన్ ప్రెజెన్స్ మెగా అభిమానులకు అసలైన విజువల్ ఫీస్ట్గా నిలిచింది. ఈ అద్భుతమైన విస్ఫోటనాత్మకమైన డాన్స్ మూమెంట్స్ వెనుక స్టార్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ మ్యాజిక్ స్పష్టంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ బాడీ స్టైల్కు తగ్గట్టుగా అత్యంత వేగవంతమైన, క్లిష్టమైన కొరియోగ్రఫీని ఆయన డిజైన్ చేశారు. చరణ్ ఎనర్జీ లెవెల్స్ను సరిగ్గా మ్యాచ్ చేస్తూ మాస్ థియేటర్లు దద్దరిల్లేలా ఈ ఐకానిక్ స్టెప్స్ను ఆయన కంపోజ్ చేయడం విశేషం. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, రత్నవేలు విజువల్స్ ఈ పాటలకు మరింత గ్రాండ్నెస్ తీసుకొచ్చాయి. రూరల్ బ్యాక్డ్రాప్లో సాగే కథకు తగ్గట్టుగా రెహమాన్ ఇచ్చిన నాటు బీట్స్, కలర్ఫుల్ సినిమాటోగ్రఫీ సినిమా రేంజ్ను పెంచేశాయి. తమిళ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అనంతన్ కాడు నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు నటుడు సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో సునీల్ సంపత్రావు అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను నిర్మాణ సంస్థ శ్రీ గోకుల మూవీస్ తమ ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది. జియోన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన లూసిఫర్, ఎంపురాన్ చిత్రాలకు రచయితగా పనిచేసిన మురళీ గోపి ఈ సినిమాకు కథ అందించడం విశేషం. మినీ స్టూడియోస్ బ్యానర్పై ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. హర్రర్, కామెడీ, క్రైమ్, లేడీ ఓరియంటెడ్ ఇలా ఏ జోనర్ అయినా తన మార్క్ నటనతో మెప్పిస్తూ దశాబ్దాలుగా అగ్రశ్రేణి హీరోయిన్గా రాణిస్తోంది. అయితే ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో జరిగిన కీలక మార్పులు, ముఖ్యంగా దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరుణంలో విజయ్తో త్రిష రిలేషన్ గురించిన రూమర్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ పొలిటికల్ పర్సనల్ బర్స్ వల్ల తమిళనాడు మార్కెట్లో త్రిష క్రేజ్ ఒక్కసారిగా పీక్స్కు చేరింది. ఇప్పుడు ఇదే క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు ఏకంగా 12 ఏళ్లుగా ల్యాబ్కే పరిమితమైన త్రిష పాత సినిమాను థియేటర్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్రిష, అరవింద్ స్వామి లీడ్ రోల్స్లో నిర్మల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ శతురంగ వెట్టైటు. నిజానికి ఈ సినిమా షూటింగ్ 2014లోనే పూర్తయింది. కానీ ఆ సమయంలో నిర్మాతలకు ఎదురైన తీవ్ర ఆర్థిక సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టు రిలీజ్ కాకుండా అటకెక్కింది. ఇన్నేళ్ల పాటు ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం తమిళనాడులో త్రిషకున్న విపరీతమైన క్రేజ్, పొలిటికల్ కనెక్టివిటీ నేపథ్యంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ను థియేటర్లోకి వదిలితే ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ రాబట్టవచ్చని చిత్ర బృందం గట్టిగా అంచనా వేస్తుంది. అందుకే 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శతురంగ వెట్టైటును రిలీజ్ చేసేందుకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. టాలీవుడ్లో హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటైన రణవాలి నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చేస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ వోస్లో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ది మమ్మీ సిరీస్లో ఇమ్హోటెప్ పాత్రతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆర్నాల్డ్ వోస్లు భారతీయ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అతని బర్త్డే సందర్భంగా చిత్ర బృందం ఈ సమాచారాన్ని వెల్లడించింది. చిత్రంలో ఆర్నాల్డ్ వోస్లు అత్యంత క్రూరమైన నెగిటివ్ షేడ్స్తో కూడిన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర పేరు సర్ థియోడర్ హెక్టర్. ఈ పాత్ర తీవ్రతను సూచిస్తూ చిత్ర బృందం ఆయనకు ది డెమోన్ ఆఫ్ డ్రాట్ అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్ ఇచ్చింది.
యాంకర్ నటి శ్రీముఖి తన పెళ్లి గురించి చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సమాంత తాజా చిత్రం మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ, ఈ సినిమా ప్రారంభమైనప్పుడు సమాంత పెళ్లి జరిగింది. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే నా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నాను అని నవ్వుతూ వ్యాఖ్యానించింది. సరైన పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నానని, దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటారని తెలిపింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు, సినీ ప్రముఖులు చప్పట్లతో స్పందించగా, అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు త్వరలో గుడ్ న్యూస్ చెప్పండి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మహానటి సినిమాలో సావిత్రి పాత్రను పోషించడానికి ఆమె కుమార్తె తనకు ఎంతగా సహాయపడ్డారో సినీ నటి కీర్తి సురేష్ వెల్లడించారు. సావిత్రి జీవితాన్ని తెరపై ప్రదర్శించడానికి చేసిన సన్నాహాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తి పంచుకున్నారు. ఈ సినిమా చేయడానికి ముందు సావిత్రి నటించిన ఎన్నో సినిమాలను క్షుణ్ణంగా పరిశీలించాను. కానీ కేవలం నటనను చూసి తెర వెనుక ఆమె వ్యక్తిత్వం గురించి నాకు ఎలా తెలుస్తుంది అనిపించింది. దీంతో ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరితో మాట్లాడాను. ఆమె నాతో ఎన్నో విషయాలను పంచుకున్నారు. వాటి ద్వారా మా ఇద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని అర్థమైంది. అలాగే షూటింగ్ వచ్చినప్పుడు ఆమె తన వ్యక్తిగత జ్ఞాపకాలను నాతో పంచుకునేవారు. అవి నా మనసులో సావిత్రి పాత్రను తీర్చిదిద్దుకోవడానికి ఎంతగానో సహాయపడ్డాయి. ఒకసారి ఎఫ్ఎంలో సావిత్రి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ విన్నాను. అది కేవలం 2 నిమిషాలే ఉన్నప్పటికీ విన్నాక ఆమె వ్యక్తిత్వం గురించి మనసులో ఒక స్పష్టమైన చిత్రం ఏర్పడింది. ఆమె ఎంతో సరదాగా సహజంగా ఉండేవారని, మంచి హాస్య చతురత కలిగిన వారని అర్థమైంది. అంతేకాకుండా సినిమాకు సంతకం చేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు, మీరు సావిత్రి గారి సినిమా చేస్తున్నారు కదా, మా అమ్మమ్మ ఆమె గురించి ఇలా చెప్పేవారు అంటూ తమ అనుభవాలను పంచుకునేవారు. మా అమ్మకు కూడా ఆమె కథలు తెలుసు. ఇలా వాటన్నింటినీ జోడిస్తే నాకు అవగాహన వచ్చింది. ఆమె వ్యక్తిత్వం బహుశా ఇలా ఉంటుంది. ఇక దీనికి నేను ఎలా ప్రాణం పోయాలి అని ఆలోచించాను. కుటుంబ కథలు, వ్యక్తిగత జ్ఞాపకాలు, ఇంటర్వ్యూలు, సావిత్రి అభిమానులు పంచుకున్న కథలే ఆ దిగ్గజ నటి వ్యక్తిత్వాన్ని ఊహించుకోవడానికి నాకు సహాయపడ్డాయని కీర్తి వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను ఇటీవల కలిసిన నటుడు, నిర్మాత విశాల్ డార్లింగ్ సీఎం విజయ్ అంటూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. లయోలా కాలేజ్ రోజుల నుంచే విజయ్ను తాను డార్లింగ్ అని పిలుస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ అదే పిలుపు కొనసాగుతుందని విశాల్ తెలిపారు. సోషల్ మీడియాలో పంచుకున్న సందేశంలో విజయ్ సినీ రంగంలో ఎదిగిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఒక యువ నటుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం సూపర్ స్టార్ స్థాయికి చేరిందని కొనియాడారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఎన్నో విమర్శలు, సవాళ్లను మౌనంగా ఎదుర్కొంటూ విజయాన్ని సాధించారని కొనియాడారు. ముఖ్యమంత్రి పదవి వచ్చినా విజయ్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని విశాల్ వెల్లడించారు. చాలా ఏళ్ల క్రితం ఎలా కలిసేవారు, ఇప్పటికీ అదే ఆప్యాయత కనిపించిందన్నారు. గతంలో కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఉదయనిధి వంటి నేతలతో తనకున్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక ముఖ్యమంత్రిని కలిసినప్పుడు సంప్రదాయంగా బొకే శాలువా ఇవ్వకుండా ఆ ఖర్చును 3 నిరుపేద బాలికల విద్య కోసం వినియోగించినట్లు విశాల్ వెల్లడించారు. ఈ సాయిని సీఎం విజయ్ పేరుతో అందించినట్లు తెలిపారు. ఆ బాలికలు జీవితాంతం గుర్తుంచుకుంటారని చెప్పారు. విజయ్ పాలనలో తమిళనాడు మరింత అభివృద్ధి సాధించారని ఆకాంక్షిస్తూ తన సందేశాన్ని ముగించారు. సౌత్ ఇండియన్ సినిమాల హవా దేశవ్యాప్తంగా నడుస్తున్న తరుణంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మాలీవుడ్పై కన్నేశారు. ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ కలిసి ఒక భారీ మలయాళ ప్రాజెక్టును అఫీషియల్గా అనౌన్స్ చేశాయి. 19వ శతాబ్దపు కేరళ జానపద కథలు, సాంస్కృతిక గాథల ఆధారంగా ఓడియన్ ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ధర్మ ప్రొడక్షన్స్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉండటం సంతోషంగా ఉందని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్తో తమకున్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మలయాళ స్క్రీన్పై ఈ కథను ప్రజెంట్ చేయడం గర్వంగా ఉందన్నారు. నలుగురు ఉంటే మన ఇంట్లో చిన్న చిన్న విషయాలకే ఒకరిపై ఒకరు అరుచుకుంటాం. కోపం కట్టలు తెంచుకుంటుంది. అరవడంతో మొదలై చేయి చేసుకోవడం వరకు వెళ్తుంది. మరి 100 కోట్లు 100 మంది వ్యక్తులతో కలిసి పనిచేస్తూ సినిమాలు తీస్తున్న దర్శకులు సెట్స్లో ఎలా ఉంటారు? అనుకున్న సమయానికి పనవ్వకపోతే ఎలా వ్యవహరిస్తారు? వాళ్ళ కోపం ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్నను దర్శకుడు నాగ్ అశ్విన్ను అడిగితే చాలా కూల్గా సమాధానమిచ్చారు.
సింగ్ గీతం ప్రమోషన్స్లో భాగంగా పలు విషయాలపై ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా కోపం వస్తుంది, అయితే చుట్టూ ఉన్న వారిపై దాన్ని ప్రదర్శించకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటా. సాధ్యమైనంత వరకు ఓపికగా వ్యవహరిస్తా. అందుకు 2 కారణాలున్నాయి. ఒకవేళ నేను సెట్లో ఎవరిపైనైనా కోపగించుకోవడం, తిట్టడం చేస్తే పని వాతావరణం దెబ్బతింటుంది, ఇతర ఇబ్బందులు తలెత్తుతాయి. రెండోది, ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో మన కోసం పనిచేస్తున్న వారే. సెట్లో 100 విషయాలు జరుగుతున్నప్పుడే ఎక్కడో చోట తప్పు జరుగుతుంది. అసిస్టెంట్లు, మేనేజర్లపై అరవడం చాలా సులభం, అయితే అందులో పాయింట్ లేదు. ఇతరులను నిందించడం కన్నా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం ముఖ్యం. సమస్యను ముందుగా గుర్తించనందుకు నాపై నాకే ఎక్కువ కోపం వస్తుంది. అబ్బాయిలా జరుగుతుందని తెలుసు కదా, ముందే చెప్పాల్సింది అనుకుంటా అని అన్నారు. స్టార్డమ్ మత్తులో తాను కూడా కొట్టుకుపోయానని, వరుస విజయాలు తనలో అహంకారాన్ని పెంచాయని ప్రముఖ నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనారోగ్యాల వల్ల ఇటీవల తీసుకున్న విరామం తన జీవితాన్ని, కెరీర్ను కొత్త కోణంలో చూసేలా చేసిందని వెల్లడించారు. మా ఇంటి బంగారం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఓ అమ్మాయిగా స్టార్డమ్ను అనుభవించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ప్రేక్షకులు నా పేరును అరుస్తూ నా సినిమాల కోసం ఎదురు చూడటం చూసి మరింత కష్టపడ్డాను. ఓ దశలో స్టార్డమ్ అనే ఆటకు బానిసయ్యాను. ఏడాదిలో 5 సినిమాలు చేశాను. అవన్నీ హిట్లు కావడంతో నాకు గోల్డెన్ లెగ్ ఉందని అందరూ అనేవారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఉండాలనే ఒత్తిడిని నేను నాపై పెట్టుకున్నా అని చెప్పారు. అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి అనుకునేదాన్ని. నటిగా నాకు ముగింపు ఉండదు అనుకున్నాను. అదే ఒక రకమైన అహంకారం. కానీ ఆ విరామం తర్వాత నా కెరీర్కు ఒక ముగింపు ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకున్నా. అది నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చింది. తిరిగి సినిమాల్లోకి వస్తే కొన్ని పాత అలవాట్లు మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా అని సమంత తెలిపారు. మా సినిమాలో ఉన్న మెయిన్ పిల్లర్స్ మా డైరెక్టర్, మా డిఓపి. మా మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ అనే నేను. మా ప్రొడ్యూసర్, మా హీరో వడ్డే నవీన్ గారు. ఈ మూవీ చూడడానికి మీరు థియేటర్కి వెళ్ళి సీట్లో కూర్చుంటే మీకు సీట్ బెల్ట్ అవసరమే లేదు. కరెక్ట్. ఎందుకంటే మా సినిమా ప్లాటే మీకు సీట్ బెల్ట్ లాగా ఉంటుంది. ఓ చప్పట్లు. ఈ సినిమాలో ఉన్న థ్రిల్లింగ్ సీన్స్ చూసిన టైంలో మీకు ఆక్సిజన్ లాగా మా సాంగ్స్ చాలా ప్లెజెంట్గా ఫీలింగ్ ఇస్తుంది. కరెక్ట్. మా ఫ్లైట్ మా ఫిల్మ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి థియేటర్స్లోకి ల్యాండ్ అవుతుంది. దెర్ ఈజ్ నో డీలే కాకుండా మీరు 19లోకి ఫస్ట్ షోకి వెళ్ళండి, చూడండి. మీరు ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తారు, ప్రామిస్ చేస్తున్నాను. సీ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. వావ్ రాజీ, దట్ వాస్ సింప్లీ సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆర్డర్ చేసిన పాప్కార్న్ రాలేదు. ఇప్పుడు మీరు ఎయిర్ హోస్టెస్తో ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నారండి. నాకు కూడా సో పాప్కార్న్, శాండ్విచ్ అలాంటివి ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? కాఫీ నా క్యాఫేలో. ఓ సెల్ఫ్ ప్రమోషన్. ఇంకా ఇప్పుడు ఇంకా అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ అండ్ ఇంక్రెడిబుల్ యాక్టర్స్ హూ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇప్పుడు మీరు మూవీ చూస్తారు, సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్టర్ గారు చాలా థ్యాంక్ యూ, అంత పేషెన్స్గా ఉన్నారు మీరు. అండ్ నాకు లక్ష్మిలాగా చూపించినందుకు చాలా సింపుల్ ఉంది, చాలా హోమ్లీ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. నా పర్ఫార్మెన్స్ చూపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. వడ్డే నవీన్ గారు, మీ గురించి అన్ని ఇంటర్వ్యూస్లో, అక్కడ విజయవాడలో, ఇక్కడ హైదరాబాద్లో అన్నీ ఆల్రెడీ చెప్పేశాను. ఇంకోసారి రిపీట్ చేస్తాను. సార్ చాలా కామ్గా ఉంటారు. అండ్ ఇది మీరు ఫస్ట్ ఫిల్మ్ లాగా చేశారు. అంత ప్యాషనేట్గా మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్యాకప్ వరకు మానిటర్ దగ్గర మీరు కూర్చున్నారు. అందరి పర్ఫార్మెన్స్ చూశారు. మీరే చెప్పారు ఈ ఫిల్మ్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను ఉన్నాను, ప్రతి ఫేమ్లో నేను లేకుండా నేను ఉన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఊహ చాలా క్యూట్ పాప. ఇప్పుడు
పర్లేదు, చాలా క్యూట్ నువ్వు. థ్యాంక్ యూ శ్రావ్య, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ ఎనీ నేమ్ ఐఎమ్ సో సారీ. ఎందుకంటే నా స్పీచ్లోనే చాలా హార్డ్ వర్క్ పెట్టాను నేను. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, డీలే లేకుండా రండి, సరేనా? థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ సినిమాతో నాకు విపరీతమైన అనుబంధం వడ్డే నవీన్ గారితో. ఎందుకంటే నా కళ్ళ ముందు ఎదిగిన హీరో అతను, తన కళ్ళ ముందు ఎదిగిన రైటర్ని నేను సితార్లో ఈనాడులో జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పటి నుంచి నాకు ఆయన కోరుకున్న ప్రియుడు సినిమా అప్పటి నుంచి ఆయనతోటి అద్భుతమైన అనుబంధం. ఆయన ప్రతి సినిమాకి ఆయన ఫోన్ చేసేవాళ్ళు, లేకపోతే నేనైనా వెళ్ళి నవీన్ గారు ఎక్కడున్నారని వారం ఒకసారైనా కలిసి వచ్చేవాళ్ళు. ఎందుకో ఆ మనిషి పాజిటివ్ వైబ్రేషన్స్, తను బాగా పెద్ద స్థాయికి వెళ్తారన్న నమ్మకం ఏదో జర్నలిస్ట్గా నేను గమనించాను. సో అది ఫుల్ఫిల్ అయింది, నేను అనుకున్నాను, ఊహించింది. చాలా పెద్ద హీరో అయ్యారు ఆయన. సో ఒక 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన సినిమా చేస్తూ నా గురించి ఎంక్వైరీ చేసి భాస్కర్ భట్లు కావాలి నాకు అని చెప్పి పిలిపిస్తే నేను వెళ్తే అప్పుడు చెప్పారన్నమాట ఆఫీసులో అందరూ. ఆయన చాలాసార్లు అడుగుతున్నారు, ఇవాళ కుదిరింది సార్ మీకు ఫోన్ చేయడం అనేది. థ్యాంక్ యూ నవీన్ గారు. ఒక అద్భుతమైన అనుబంధం ఉంది నాకు నవీన్ గారికి. మా సురేష్ కుండేటుంటే వాడికి కూడా తెలుస్తుంది. మీ ఇద్దరం బాగా వెళ్ళేవాళ్ళం షూటింగ్కి. అలాగే ఈ సినిమాకి సంబంధించి కమల్ మా ఊరబ్బాయి రాజమండ్రి, అది పరిచయం అయ్యాక తెలిసింది. సో అద్భుతమైన కథ చేసుకున్నాడు ఆయన. చాలా మంచి కథ ఇది, ఆర్గానిక్ కథ. అంటే సినిమా కోసం సినిమా అని కాకుండా కథలోంచి దానికి కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకుంటూ జనాలని బాగా అలరించడానికి కసరత్తులు చేశారు. సో నవీన్ గారు కూడా బాగా కూర్చుంటాడు ఆయన కథల్లోని, పాటల్లోని, మ్యూజిక్ డైరెక్షన్లోని, మ్యూజిక్లోని, అన్నింట్లో. మేము చాలాసార్లు నవీన్ గారి ఇంటికి వెళ్ళే కూర్చొని లిరిక్స్ ఫైనల్ చేసుకున్నాం. సో అంత అన్ని డిపార్ట్మెంట్ మీద ఆయనకు అవగాహన ఉంది. సో కమల్ కూడా ఈ సినిమా అరంగేట్రం ఫస్ట్ హిట్, మంచి హిట్ కొట్టాలని, అలాగే నవీన్ గారు కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే కళ్యాణ్ నాయక్ తనతోటి మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో మేడం సార్ మేడం అంతే అని పాట రాశాను, ఇంకో 2 పాటలు రాశాను. నాకు బాగా హార్ట్కి దగ్గరైన మ్యూజిక్ డైరెక్టరు. సో బాగా చనువున్న మ్యూజిక్ డైరెక్టరు, ఒక చిన్న తమ్ముళ్ళలాగా నాకు. సో తనతో మళ్ళీ కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇందులో నాకు నచ్చింది, అందరికీ అన్ని పాటలు నచ్చాయి. నాకు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు టైటిల్ సాంగ్, అందులో నా ఆత్మ ఉంది, అది నాకు బాగా ఇష్టం. ఎందుకంటే మా గురువుగారు శాస్త్రి గారు రాసేవాళ్ళు ఇలాంటి పాటలు. రాసినప్పుడు ఎలా రాస్తారు ఇది అనుకున్నా. సో అలాంటి ఛాన్స్ మనకు వచ్చినప్పుడు, అలాంటి సందర్భం మనకు కుదిరినప్పుడు ఎలా రాయాలి అని ఫస్ట్ ఓపెనింగే నేనో చిన్న కానిస్టేబుల్ టేబుల్ కింద పెట్టని చేతులు అని రాయడంలోనే నాకే ఒక రకమైన పులకింద వచ్చింది. ఒక చిన్న కానిస్టేబుల్ అని టేబుల్ కింద పెట్టని చేతులు అంటే ఇతను అవినీతికి పాల్పడ్డాడు ఫస్ట్ 2 లైన్స్లో చెప్పగలగడం అనేది నాకు గూస్ బంప్స్ వచ్చిన క్షణం. అలాంటి లైన్ని వాళ్ళు కూడా అంతే నమ్మి బాగుంది అని తర్జన భర్జనలు ఏమీ లేకుండా ఓకే చేయడం నాకు చాలా ఆత్మానందం కలిగించింది. అలాగే అందులో ఇప్పుడు ఇందాక కళ్యాణ్ చెప్పినట్టు కాకి డ్రెస్ వేసి కాలర్ ఎత్తేసి బతకడమే నా ప్యాషను, పైనున్నోళ్ళకి తోకన ఓపగా నే కాదు అల్సేషన్ అని రాశాను. సో నేను కుక్కను కాదని చెప్పకూడదు, హీరో క్యారెక్టరేషన్ చెప్తున్నప్పుడు అదే సెన్స్ చెప్పాలి. సో అల్సేషన్ అని చెప్పితే తోకాడించుకుంటూ తిరగను. నాకు ఒక క్యారెక్టర్ ఉంది, నాకు నచ్చాలి, నేను ఒక సిన్సియర్ అని చెప్పడంలో తన క్యారెక్టరైజేషన్ చెప్పి అవకాశం దొరికింది. అలాగే తను ఎంత సెన్సిటివ్ అనేది, ఆ ఊరు వెళ్ళంటూ ఈ ఊరు వెళ్ళంటూ బదిలీ చేస్తారు బాసులు, మనసుకి కష్టంగా అనిపిస్తున్న సర్దేస్తా లగేజీలు. సో నేను ఇంత హానెస్ట్గా ఉంటే ఎవరు గుర్తించట్లేదేంటి, ఇన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాను ఏంటంటే లోపల ఆ చిన్న పెయిన్ అన్నీ బాగా కలగలిసిన పాట ఇది. నాకు గుర్తుండిపోయే పాట అవుతుంది, నా చిరకాలం గుర్తుండిపోయే పాట అవుతుంది. ఈ సినిమాలో అన్ని పాటలు ఆదరిస్తున్న మీ అందరికీ వేల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని, నవీన్ గారు 2వ సినిమాకు కూడా ద్వితీయ విఘ్నం లేకుండా మళ్ళీ నేను పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుమ గారు జనరల్గా ఏ ప్రోగ్రాం చేసినా ఆ పిక్చర్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అంత బాగా ఆ ఈవెంట్ని కండక్ట్ చేస్తారు. ముందుగా ఆవిడకి అందరూ చెప్పారో లేదో కానీ థ్యాంక్ యూ సుమ గారు. అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి, దాదాపు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు, అందుకని ఆ చనువుతో మాట్లాడుతున్నాను. సార్ మా పెళ్ళికి కారకులే మీరు సార్.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, అలాగే మా చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు రమేష్ గారితో పాటు వాళ్ళ పెదనాన్నగారు అప్పారావు గారు వాళ్ళిద్దరూ నన్ను విజయవాడ నుంచి మద్రాసు తీసుకెళ్ళారు. నేను చేసిన మొదటి సినిమా పబ్లిసిటీ, అప్పుడు పబ్లిసిటీ చేశాను. మొదటి సినిమా వడ్డే రమేష్ గారిది. అలా మా అందరికీ చాలా చిన్నప్పటి నుంచి, వడ్డే రమేష్ పుట్టినప్పటి నుంచి కూడా ఆ అనుబంధం ఉంది. ఆ ఫ్యామిలీతో అంత దగ్గర ఇది ఉంది. మా అందరికీ వాళ్ళ నాన్నగారు అంటే వడ్డే రమేష్ చాలా ఎక్కువ ఇన్స్పిరేషన్, చాలా దమ్ముతోనూ చాలా గట్స్తోనూ సినిమాలు తీసేవాడు. కటకటాల రుద్రయ్య కానీ, రామారావు తీసిన బొబ్బులిప్పులి కానీ, ఇంకా లంకేశ్వరుడు చిరంజీవి గారితో అలా చాలా సినిమాలు, చాలా భారీ ఎత్తున భారీ సినిమాలు అప్పట్లో తీసిన నిర్మాత, భారీ నిర్మాత. వాళ్ళందరి ఇన్స్పిరేషన్తో నేను నిర్మాతనై నేను తర్వాత సినిమాలు తీశాను. వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి మేమంతా కలిసి పెరిగాం. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్దనాన్నగారు, అక్కడ అప్పారావు గారు, అక్కమూడు సినిమా తీసిన ఆయన, మేమిద్దరం కలిసే స్వర్ణకవనం తీసాం, చనమూల అప్పారావు గారు. సో ఆ విధంగా విజయవాడ నుంచి మద్రాసు చేరి అక్కడి నుంచి నిర్మాతలమయ్యి ఇట్లా వచ్చాం. ఎందుకు ఆగిందో తెలియదు కానీ నవీన్ చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలే, అన్నీ పేరున్న సినిమాలే, మంచి హిట్ అయిన సినిమాలే. అది కూడా ఇంకో మిత్రుడు రామలింగేశ్వరరావు గారిని తీసిన పెళ్ళి, అలాగే మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిదని విచిత్రమైన పేరు పెట్టిన ఆ సినిమాకి ఆయన హీరో. అలాంటి చాలా సినిమాలు, చాలా హిట్లు, అన్నీ ఎక్కువ భాగం హిట్లే. అలాంటిది ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ ఇంత గ్యాప్ తీసుకుని మళ్ళీ అప్పటి నవీన్ లాగానే ఉన్నాడు. అప్పుడు మాకు తెలిసిన నవీన్ కొత్తగా చిన్న కుర్రాడు, కొత్తగా వచ్చిన హీరో అన్నట్లు ఎట్లా ఉంటాడు. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూపించిన అన్ని షాట్స్, కమల్ తీసింది కానీ, కళ్యాణ్ మ్యూజిక్ కానీ, ఆ పక్కన ఉన్న హీరోయిన్ కానీ, వీళ్ళందరూ ఫ్రెష్గా కనపడుతున్నారు. ఫ్రెష్గా ఉంది మ్యూజిక్ వెరీ గుడ్ హిట్ సాంగ్స్. ఐ థింక్ కే మ్యూజిక్ అంటే కళ్యాణ్ మ్యూజిక్ ఏమో, ఐ డోంట్ నో, నిజంగా నాకు తెలియదు. అక్కడ కే మ్యూజిక్ అని ఉంటే కళ్యాణ్ అను అనిపిస్తుంది. సో ఎనీవే అందరూ క్రూ మొత్తం చాలా గొప్పగా, చాలా ఎమోషనల్గా, చాలా నిజాయితీగా ఈ స్టేజ్ నుంచి చెప్పిన మాటలు విన్న తర్వాత 100% ఆ పిక్చర్లో ఎంత స్టామినా ఉంది, ఎంత యూత్ఫుల్గా ఉందనేది ఇప్పుడు కనపడుతుంది ఎదురుగుండా మీ అందరిని చూసి. డెఫినెట్గా ఈ పిక్చరు కమల్ మీరు చాలా ఎమోషనల్గాను చాలా గొప్పగా చెప్పారు. నిజంగా చాలా ఎమోషనల్ అయ్యే పద్ధతులు ఉంది. ఎందుకంటే మీ కమిట్మెంటు, మీ ఎనర్జీ ఆ స్క్రీన్ మీద కనబడుతుంది. అట్లాగే ఇందాక ఆర్ట్ డైరెక్టర్ గారు ఎవరో చాలా ఎక్కువ దీంతో. అయితే ఈ డిజిటల్ దీంట్లో మీ సెట్టు మోడర్న్గా ఉంది. మోడర్న్ లైట్లు ఉన్నాయేంటి పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్ అది అవునా కాదా? పోలీస్ స్టేషన్ కాకపోతే కాదని చెప్పండి ఇది. బట్ వెరీ నైస్, బాగా చేశారు మీరు. సో డైరెక్టర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అందరూ టెక్నీషియన్స్ అంతా, యాక్టివ్గా ఉన్న హీరోయిన్ కానీ అందరూ చాలా బాగా చేసినట్టుగా కనపడుతుంది. ఆ చూసిన మ్యూజిక్ చూసినా అలాగే ఉంది, వాళ్ళ మాటల్లో ఉన్న నిజాయితీ చూస్తే అట్లాగే ఉంది. 100% ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ 19th కరెక్ట్ డేట్ అయినా కాదో నాకు తెలియదు. సో 100% సక్సెస్ అయ్యి తీరాలి, అంత బాగుంది. త్రిమూర్తులు అంటే ఐ థింక్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయేమో ఆ క్యారెక్టర్లో, ఆ ఒక క్యారెక్టర్లో ఒకటేనా అంటే 3 ఎమోషన్స్ ఉండొచ్చు, చెప్పలేము. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. మీ అందరికీ, కమల్కి, కళ్యాణ్కి, నవీన్కి, మొత్తం ఆ హీరోయిన్ రాశి కన్నా ఏంటి పేరు, రాశి సింగ్. సో ఎనీవే అందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తూ తప్పనిసరిగా ఇది హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి మా టీం అంతా
కష్టపడతాం కంటే చాలా ఇష్టపడి చాలా ప్యాషనెట్గా చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ కమల్ హూ గేవ్ ఎ బ్యూటిఫుల్ స్క్రిప్ట్, దెన్ అఫ్ కోర్స్ ప్రొడక్షన్ టీమ్ కిరణ్, సతీష్ అండ్ శ్రీనివాస్ గారు ఈజ్ ఆల్వేస్ బీన్ అ సపోర్ట్. ఆ తర్వాత 1 by 1 ఒకళ్ళు కళ్యాణ్, డిఓపి కార్తిక్ గారు, భిక్షపతి గారు జాయిన్ అయిన కొద్దికి ఎవ్రీబడి బికేమ్ అ స్ట్రాంగ్ టీమ్ హూ వర్క్ విత్ ప్యాషన్. ఎప్పుడు కూడా డబ్బుల కోసం పనిచేస్తున్నట్టుగా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఆల్ ఆఫ్ దెమ్ రియలీ పుట్ దెమ్సెల్వ్స్ అండ్ గేవ్ మీ ఎక్సలెంట్ ప్రోడక్ట్. అట్లాగే మెయిన్గా కమల్కి చెప్పాలి, స్క్రిప్ట్ గురించి చాలా ఇబ్బంది పెట్టాను కమల్ని. ఆల్మోస్ట్ 1 year ఐ థింక్ ఐ పుట్ యూ త్రూ అ లాట్. అట్లాగే కళ్యాణ్ను కూడా మ్యూజిక్ గురించి చాలా చాలా బాధ పెట్టాను. బట్ ఎనీవే యూ గేవ్ ఎక్సలెంట్ మ్యూజిక్, ఎస్పెషలీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఆఫ్ కోర్స్. అండ్ అదర్ శ్రావ్య ఆర్టిస్టులు అందరూ వాళ్ళు కూడా ఎంత ఇష్టంతో చేశారంటే ఐ నెవర్ ఫెల్ట్ ద కమర్షియల్ యాంగిల్ బిట్వీన్ ఆల్ ఆఫ్ అస్. It all seemed like a family, and you have really put yourself and made this product wonderful. And Rasi, you're always a good actor, of course, but ee cinema lo nee look gaani, the way you performed, it's very well defined, and thanks for that. And you're a producer's artist, and you're always punctual, work oriented, and wanting for more work, not work, but wanting to work, play your character to perfection. So that's a good part about you. So, and innallu, I want to thank all the Telugu audience for supporting me for almost 10 years without forgetting me, and press media who have propagated that love to me. Chala thanks. I'm really thankful for that. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులకు వస్తే ఈ సినిమా అఫ్కోర్స్ కంటెంట్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవ్రీ సీన్ వెన్ ఇట్ ప్రొపగేట్స్ చాలా క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అప్ టు క్లైమాక్స్ ఎక్కడ ఆగకుండా ఇట్ విల్ రన్, ద ఫిల్మ్ విల్ రన్ విత్ అ వెరీ ఫాస్ట్ పేస్. అండ్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇట్ విల్ రియలీ థ్రిల్ యూ. సో దట్స్ అబౌట్ ద మూవీ. అండ్ దీంట్లో సౌండ్ పరంగా, పిక్చర్ పరంగా, స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ పరంగా వెరీ షార్ప్గా ఉంటుంది. అండ్ వెరీ గుడ్ క్వాలిటీతో మేము తీసాము. ఇది మీకు చాలా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను ఆడియన్స్ అందరికీ. సో నా ఇదేంటంటే, మీకు ఎవరిలో చెప్పి మీరు ఈ సినిమా గురించి చెప్పి థియేటర్ రావటం కంటే ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి థియేటర్కి రండి. యుల్ రియలీ ఎంజాయ్ ద ఫిల్మ్, అండ్ you'll see that the movie has a very good pace, and I'm sure you'll enjoy it. Thank you. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.